వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్. అందరికి నమస్తే అండి. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్తో వెరైటీగా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దవాళ్ళు చాలా మంచిగా తింటారు. పిల్లలకైతే మరీ ఇష్టంగా ఉంటుంది ఎగ్ రెసిపీ వచ్చేసి. ఈ రెసిపీ చేయటానికి ముందుగా ఎగ్స్ని ఆమ్లెట్ లాగా ఏమి వేయకోకుండా ప్లెయిన్గా ఇట్లా ఆమ్లెట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసుకొని పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాతకి కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికినాక 1 టీ స్పూను పసుపు వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూను కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి. మరొక 2 నిమిషాలు ఈ విధంగా ఉడికించుకొని దగ్గరికి అయిన తర్వాతకి ధనియాల పౌడరు, మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఆమ్లెట్లో విడివిడిగా చేసుకున్నవన్నీ కూడా వేసి ఒక 2 నిమిషాలు వేసుకున్న తర్వాతకి మళ్ళీ తిప్పి వేసుకొని ఉడికించుకొని ఇట్లా దగ్గరికి అయిన తర్వాతకి కొత్తిమీర వేసుకోవటమే. చాలా సింపుల్గా చేసుకున్నటువంటి ఈ రెసిపీ వెరైటీగా ఉంటుంది. అన్నంలో కూడా చక్కగా కలుస్తుంది తినడానికి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.